సో ఇప్పుడు మనం మాడ్యులస్ ప్రాపర్టీస్ చూద్దాం. సో మాడ్యులస్ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి. అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు కూడా మీరు వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు కూడా స్కిప్ అవ్వకూడదు, అంటే మర్చిపోకూడదు, డౌట్ కూడా రాకూడదు. సో పర్ఫెక్ట్గా గుర్తుండాలి ఇవన్నీ. సో మనం ఇప్పుడు ప్రాపర్టీస్లో ఎక్స్ స్క్వేర్ అన్నా మాడ్ ఎక్స్ స్క్వేర్ అన్నా రెండు ఒకటే. ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివే, మాడ్ ఎక్స్ స్క్వేర్ కూడా పాజిటివే. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? మాడ్ ఎక్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? మాడ్ ఎక్స్. సో మాడ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా మాడ్ ఎక్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మాడ్ ఎక్స్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 0 అవ్వదు. సో మాడ్ ఎక్స్ నెవర్ లెస్ దాన్ 0. మాడ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ 0 కంటే తక్కువ ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకో కొన్ని ప్రాపర్టీస్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ఏ అనేది ఒక పాజిటివ్ నెంబర్ అయితే, ఏ అనేది ఒక పాజిటివ్ నెంబర్ అయితే ఇప్పుడు మాడ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయితే ఇప్పుడు రూట్ అప్లై చేసాం అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయాలి? మాడ్ ఎక్స్ అని రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయాలి? మాడ్ ఎక్స్. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏం రాయాలి? ఏ రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాను? రూట్ అప్లై చేస్తున్నాను. రూట్ అప్లై ఇది ఆల్రెడీ గివెన్ ఈ కండిషన్. అంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయితే బోత్ సైడ్స్ నేను రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? దీనికి రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మాడ్ ఎక్స్. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మాడ్ ఏ కదా, మరి ఏనే ఎందుకు రాసాము అని డౌట్ వస్తుంది. సరే ఒకసారి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? ఏ స్క్వేర్. బోత్ సైడ్స్ నేనేం అప్లై చేస్తున్నాను? రూట్ అప్లై చేస్తున్నాను. రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం మాడ్ ఎక్స్. మరి అలాగే అటు సైడ్ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మాడ్ ఏ కదా, మరి ఏ ఎందుకు రాశాము అని డౌట్ వస్తుంది. ఏంటంటే ఏ అనేది ఆల్రెడీ మనం పాజిటివ్ అన్నాం, మనకు తెలుసు డెఫినేషన్. మాడ్ ఎక్స్ అంటే ఏంటి? మాడ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఎప్పుడు అది పాజిటివ్గా అయితే. కాబట్టి ఇక్కడ కూడా ఏ అనేది మనకి క్లియర్గా పాజిటివ్ అని తెలుసు కాబట్టి మాడ్ ఏ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఒకవేళ ఏ అనేది లెస్ దాన్ 0 అయి ఉంటే, ఏ లెస్ దాన్ 0 అయి ఉంటే అప్పుడు మాడ్ ఏ అంటే ఏం రాసేవాళ్ళము? మైనస్ ఏ అని రాసేవాళ్ళం. మాడ్ ఏ అంటే ఏం రాసేవాళ్ళము? మైనస్ ఏ అని రాసేవాళ్ళం. సో ఇక్కడ ఏ అనేది పాజిటివ్ కాబట్టి మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మాడ్ ఏనే, కానీ ఏ అనేది పాజిటివ్ కాబట్టి మాడ్ ఏ అనేది ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఫైనల్గా రిజల్ట్ మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది. మరి వాట్ ఈస్ ద ఎక్స్? దీని నుంచి ఎక్స్ ఏంటి అంటే ఎక్స్ అనేది నేను ఆన్సర్ ఎప్పుడు నెగిటివ్ కాకూడదు, కానీ ఇది ఎక్స్ వాల్యూ ఏమన్నా అవ్వచ్చు. పాజిటివ్ అంటే ఇన్పుట్ ఇది ఇన్పుట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఏ అంటే ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాడ్ లోపల అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ దాని రిజల్ట్ ఉంటుంది చూసారా, రిజల్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్ రాకూడదు. అంటే రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే రిజల్ట్. సో ఇది ఎప్పుడు కూడా మీకు ఏంటి? నెగిటివ్ రాకూడదు. ఇన్పుట్ మాడ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. సో ఇది ఒక ప్రాపర్టీ. సో ఫిఫ్త్ వన్. సో ఇక్కడ అన్ని కామన్ కండిషన్ ఇప్పుడు చెప్పే వాటి అన్నిటికీ కూడా కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ నుంచి చెప్పే ప్రతి దానికి ఏ గ్రేటర్ దాన్ 0 అన్న వాటికి నేను కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. సో నెక్స్ట్ సిక్స్త్ వన్. సో అన్నింటిలో కూడా కామన్ కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు దీన్ని రూట్ అప్లై చేస్తే మాడ్ ఎక్స్ లెస్ దాన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అనేది మాడ్ ఏ కదా, మరి ఏ ఎందుకంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఏ అనేది పాజిటివ్ కాబట్టి ఏ అనేది గ్రేటర్ దాన్ 0 ఆల్రెడీ గివెన్ కాబట్టి మాడ్ ఏ అంటే ప్లస్ ఏ. నెక్స్ట్ ఇప్పుడు మాడ్ ఓపెన్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే ఇలా స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు రూట్ అప్లై చేస్తే అది వస్తుంది. ఇప్పుడు మాడ్లెస్ ఓపెన్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడగానే మీరు ఈ ఆన్సర్ రాయడం రావాలి మీకు. అంటే లెస్ దాన్ ఉంది, మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే దానికి నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉంటుంది. ద నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉంటుంది. అలాగే సెవెంత్ వన్. ఇఫ్ ఎక్స్ స్క్వేర్
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు కూడా ఇక్కడ కూడా ఆర్ ఈక్వల్ టు వస్తుంది, అదే తేడా. సో ఆర్ ఈక్వల్ టు ఉంటే ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏంటి ఎక్స్ వాల్యూ ఇక్కడ కూడా అంతే, మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుంది. మైనస్ ఏకి కాకపోతే ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో లెస్ దాన్ ఉంది అంటే దాని అర్థము ఏంటి, ద నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉంటుంది. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఎలా ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ వాల్యూ ఎలా ఉంది మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో అంటే ఇట్లా క్లోజ్డ్ బ్రాకెట్ మైనస్ ఏ కామా ఏ అని రాయొచ్చు. అలాగే దీన్ని కూడా మనం ఏం రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఏ కామా ఓపెన్ బ్రాకెట్ మైనస్ ఏ కామా ఏ అని కూడా రాయొచ్చు. సో 7th వన్. సో నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్. అన్నిటి కూడా కండిషన్ ఏంటి, కామన్ కండిషను ఏ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఇది ఏమొస్తుందంటే మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు మోడ్లెస్ ఓపెన్ చేస్తే ఏంటి అంటే ఆన్సర్ ఏంటంటే ఇంతకుముందు మనం లెస్ దాన్ ఉన్నప్పుడు ఆ మాడ్ రిమూవ్ చేస్తే ఎక్స్ వాల్యూ దాని నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉంటుంది. సో నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉంటుంది అంటే లెస్ దాన్ ఉందంటే సో మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే మాడ్ రిమూవ్ చేస్తే అప్పుడు ఏంటంటే ఎక్స్ వాల్యూ మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుంది అని అర్థం. మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుంది అని అర్థం. అదే గ్రేటర్ దాన్ ఉంటే డస్ నాట్ లై, ఇటు మధ్యలో ఉండదు అంటే వాటి మధ్యలో ఉండదు అంటే మైనస్ ఏకి ప్లస్ ఏకి గ్రేటర్ దాన్ ఉంటే మధ్యలో ఉండదు. సో డస్ నాట్ లై బిట్వీన్ మైనస్ ఏ అండ్ ఏ అంటే అప్పుడు మైనస్ ఏకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లేదు అంటే ఏకి రైట్ సైడ్ ఉంటుంది. సో లెస్ దాన్ అయితేనేమో లైస్ బిట్వీన్ ఇట్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూ అయితే, గ్రేటర్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ డస్ నాట్ లై బిట్వీన్ ఇట్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అంటే నెగిటివ్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంటుందని అర్థం. అంటే అప్పుడు దీని ఆన్సర్ ఏంటి అప్పుడు, సో మైనస్ ఏకి లెఫ్ట్ సైడ్ అంటే అప్పుడు ఏంటి ఎక్స్ లెస్ దాన్ మైనస్ ఏ ఆర్ మైనస్ ఏకి లెఫ్ట్ సైడ్ లేదంటే పాజిటివ్ వాల్యూకి రైట్ సైడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. లేదు అంటే దీని ఆన్సర్ ఇంకా రాయాలంటే ఇలా కూడా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఏకి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఏ యూనియన్ నెక్స్ట్ ఏకి రైట్ సైడ్ అంటే అర్థం ఏంటి ఏ టు ఇన్ఫినిటీ అని అర్థం. అలాగే నెక్స్ట్ 9th ప్రాపర్టీ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది, అదే తేడా. అంటే అప్పుడు ఏంటి మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు మాడ్ ఓపెన్ చేసేస్తే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉండదు అంటే అంటే ఏంటి దీన్ని ఆన్సర్ ఎలా రాయొచ్చు. సో మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉండదంటే ఎక్స్ వాల్యూ మైనస్ ఏకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు వస్తుంది, అదే తేడా. ఇంతకుముందు దానికి తేడా ఏంటంటే ఇంతకుముందు ఆర్ ఈక్వల్ టు లేదు, ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఉంది, అదే డిఫరెన్స్. ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఏ యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో ఏ స్క్వేర్ లెస్ దాన్ ఏ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఏ అనేది పాజిటివ్. సో ఏ కంటే ఇంకా బి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా పాజిటివే, రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు ఏ స్క్వేర్ లెస్ దాన్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ బి స్క్వేర్. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే సో ఏ అనేది పాజిటివ్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే యాక్చువల్గా మాడ్ ఏ, కానీ మాడ్ ఏ అంటే ఏంటి ప్లస్ ఏ. ఎందుకు ఏ అనేది పాజిటివ్ కాబట్టి. మరి ఎక్స్ దగ్గర మనకు దాని క్లారిటీ లేదు కాబట్టి మాడ్ ఎక్స్. సో దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే అవి నెంబర్స్ కాబట్టి అది పాజిటివ్ నెంబర్గానే ట్రీట్ చేస్తాం. ఎక్స్ అనేది అన్నోన్ కింద ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి ఇలా స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మాడ్లెస్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మాడ్లెస్ ఓపెన్ చేయాలంటే అప్పుడు ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే మాడ్లెస్ ఓపెన్ చేస్తే ఏ కామా బికి మధ్యలో, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఎలా రాస్తున్నాను. సో అక్కడ మాడ్లెస్ ఓపెన్ చేస్తే అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఎలా రాయాలంటే ఏ కామా బి నెక్స్ట్ దాని నెగిటివ్ రాసినప్పుడు ఆర్డర్ రివర్స్ అవుతుంది అంటే మైనస్ బి కామా మైనస్ ఏ, ఇలా ఉంటుంది ఆన్సర్. ఎలా రాశాను చూడండి, ఏ కామా బి మాడ్ ఏ లెస్ దాన్ మాడ్ ఎక్స్ లెస్ దాన్ బి అంటే
సో ఏ కామా బి అని రాసేయండి అక్కడ ఉన్నది ఉన్నట్టు. నెక్స్ట్ దాని నెగిటివ్ తీసుకున్నప్పుడు ఆర్డర్ రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ముందు వచ్చింది, ఇప్పుడు ఏమొస్తుంది, నెగిటివ్ తీసుకుంటే ఆర్డర్ రివర్స్ అంటే ఫస్ట్ బి వస్తుంది. సో మైనస్ బి కామా మైనస్ ఏ. సో ఈ టెక్నిక్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ బి కామా మైనస్ ఏ యూనియన్ ఏ కామా బి. ఏ కామా బి అంటే ఎక్స్ వాల్యూ ఏంటి, మైనస్ బికి మైనస్ ఏకి మధ్యలోనే ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ మైనస్ బికి మైనస్ ఏకి మధ్యలో ఉంటుంది, ఆర్ ఏకి బికి మధ్యలో ఉంటుంది. ఏకి బికి మధ్యలో ఉంటుంది. దాన్ని మనం ఇలా రాయొచ్చు. సో అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ, ఏ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి స్క్వేర్. సో ఇంతకుముందు దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్ ఈక్వల్ టు ఉంది, అంతే తేడా. సేమ్ పైన ప్రాపర్టీనే, కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. కాబట్టి సో ఇప్పుడు కూడా మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏ, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నోన్ కాబట్టి మోడ్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే బి. ఏ బీలు మనం నెంబర్గా ట్రీట్ చేస్తాం కాబట్టి సో వాటి ప్లేస్లో మనం బి అని రాసేస్తాం, మోడ్ అని రాయం. ఇప్పుడు మాడ్ ఓపెన్ చేస్తే ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు, మనం ఇంతకుముందు చెప్పి ఇప్పుడు ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటి, ఏ కామా బికి మధ్యలో ఉంటుంది, యూనియన్. దీనికి నెగిటివ్ అప్లై చేస్తే ఆర్డర్ రివర్స్ అవుతుంది. ఆర్డర్ రివర్స్ అవుతుంది అంటే మైనస్ బి కామా మైనస్ ఏ వస్తుంది. మైనస్ బి కామా మైనస్ ఏ. సో ఇంతకుముందు దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఓపెన్ బ్రాకెట్ అయితే ఇప్పుడు ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చిందంటే ఇంతకుముందు ఓన్లీ లెస్ దాన్ ఉంది, ఇప్పుడు ఏముంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. ఏముంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. అలాగే నెక్స్ట్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఓన్లీ బి దగ్గర ఆర్ ఈక్వల్ ఉంది. అంటే సేమ్ ఆన్సర్ రాసే ప్రాసెస్ సేమ్. ఏంటి ఏ, సో ఎక్కడ ఆర్ ఈక్వల్ ఉంది అక్కడ ఆర్ ఈక్వల్ రాస్తారు, అంతే తేడా. సో ఏ లెస్ దాన్ మోడ్ ఎక్స్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు, ఇప్పుడు ఏంటి, సో ఏ కామా బి, ఎక్స్ వాల్యూ ఏంటి ఏ కామా బి, బట్ ఏ అనేది ఇంక్లూడ్ కాదు ఎందుకంటే ఏ దగ్గర ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఏ ఇంక్లూడ్ కాదు కాబట్టి ఏ దగ్గర ఓపెన్ బ్రాకెట్, బి దగ్గర ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్. సో నెక్స్ట్ దాన్ని మనము యూనియన్, దాన్ని నెగిటివ్ రాస్తే ఆర్డర్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది. అంటే మైనస్ బి కామా మైనస్ ఏ, మైనస్ బి కామా మైనస్ ఏ. సో ఇది ఇంకో ప్రాపర్టీ. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ 13th చూస్తే, సో ఇక్కడ ఏకి ఆర్ ఈక్వల్ ఉంది అనుకోండి, ఏకి ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ ఉంది ఇక్కడ లేదు. సో అప్పుడు ఏమొస్తుంది మీకు, సో ఈసారి ఏకి దగ్గర ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ దగ్గర ఆర్ ఈక్వల్ వస్తుంది, బి దగ్గర ఓన్లీ లెస్ దాన్ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ మాడ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి, ఏ ఇంక్లూడింగ్ కాబట్టి ఏ దగ్గర క్లోజ్ బ్రాకెట్, బి దగ్గర ఓపెన్ బ్రాకెట్ యూనియన్. ఇప్పుడు ఇదే రివర్స్ అవుతుంది కాబట్టి మైనస్ బి కామా మైనస్ ఏ, మైనస్ బి కామా మైనస్ ఏ. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు కూడా అంటే మీకు 1+2 అనగానే 3 అని ఎంత కంఫర్టబుల్ చెప్తారో ఇవి కూడా చూడగానే టక్మని ఆన్సర్ రాయగలగల మీరు. సో ఒక సెకండ్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా టక్మని ఆన్సర్ రాసే కెపాసిటీ మీకు రావాలి, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అయితే అప్పుడు మోడ్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది, సో ఎక్స్ వాల్యూ మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుందని చెప్పాను. ఎక్స్ వాల్యూ మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుంది, మైనస్ ఏకి ప్లస్ ఏకి మధ్యలో ఉంటుంది ఎప్పుడు మోడ్ ఎక్స్ లెస్ దాన్ అయితే. ఇప్పుడు కండిషన్ మార్చుతున్నాను, ఇప్పుడు ఏ లెస్ దాన్ 0 అయితే, ఏ లెస్ దాన్ 0 అయితే అప్పుడు మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ, అప్పుడు ఆన్సర్ ఏంటంటే నో సొల్యూషన్. ఆన్సర్ ఏంటి నో సొల్యూషన్. సో ఎందుకు నో సొల్యూషను అంటే ఇంతకుముందు ఏ పాజిటివ్ అయితే ఇప్పుడు ఓకే ఈ ప్రాపర్టీ మనం రాసి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు, కానీ ఇప్పుడు ఏ అనేది నెగిటివ్. ఏ అనేదేమో నెగిటివ్, మోడ్ ఎక్స్ అనేది మనకి యాజ్ పర్ డెఫినేషన్. మోడ్ ఎక్స్ అంటే ఏంటి యాజ్ పర్ డెఫినేషను, మోడ్ ఎక్స్ అంటే నాన్ నెగిటివ్, ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. మరి నెగిటివ్ కాని నెంబరు నెగిటివ్ కంటే తక్కువ ఉంటుందా, ఏ అనేది ఒక నెగిటివ్ వాల్యూ కదా, అంటే ఏ అనేది ఒక -2 అనుకుందాం. -2 అంటే ఏ వాల్యూ -2 అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమన్నాం ఏ లెస్ దాన్ 0 అన్నాం కాబట్టి ఏదో ఒక నెంబర్ తీసుకోండి నెగిటివ్ వాల్యూ.
సపోజ్ ఏ వాల్యూ -5 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చెప్పాలి. -5 కంటే తక్కువ ఉన్న నాన్ నెగిటివ్ నెంబర్ ఉంటుందా? నెగిటివ్ కాని నెంబర్ కావాలి. అది కూడా ఆ నెంబర్ నెగిటివ్ కాకూడదు, సేమ్ టైం -5 కంటే తక్కువ ఉండాలి. నెగిటివ్ కాకూడదు, -5 కంటే తక్కువ ఉండాలి. అలా ఉంటుందా? అవ్వదు. ఎందుకు అంటే మన క్లియర్గా mod x అనేది ఏంటి? mod x అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఆల్వేస్ పాజిటివ్, 0 ఆర్ పాజిటివ్. 0 కానీ పాజిటివ్ నెంబర్ కానీ నెగిటివ్ వాల్యూ కంటే తక్కువ ఉంటుందా? ఎప్పుడన్నా ఉండదు. కాబట్టి అందుకే ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. అలాగే నెక్స్ట్ mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a. mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a. సో ఇది కూడా అంతే సేమ్. సో ఇదేంటి? నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అనేది -a కంటే, అంటే ఏ అంటే ఏదో -a, ఏ అనేది సారీ ఇక్కడ -a కాదు, ఏ అనేది ఆల్రెడీ నెగిటివ్ అనుకున్నాం కదా. మళ్ళీ -a అంటే పాజిటివ్ అవుతుంది. ఏ నెగిటివ్ అయితే -a ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఇక్కడ మనం అంటుంది ఏంటి? ఏ ఆల్రెడీ నెగిటివ్ ఉన్నాం కాబట్టి ఇక -a రాయబాకండి. -a రాస్తే అది పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ అనేది -5 తీసుకుంటే, సో ఇప్పుడు mod x అంటే ఏంటి? 0 ఆర్ మోర్. 0 కానీ లేదంటే పాజిటివ్ వాల్యూ కానీ, ఏదన్నా 0 కానీ లేదంటే పాజిటివ్ వాల్యూ కానీ ఏదైనా ఒక నెంబరు -5 కంటే తక్కువ ఉంటుందా? -5 కంటే ఒక పాజిటివ్ నెంబర్ కానీ 0 కానీ -5 కంటే తక్కువ ఉంటుందా? నాట్ పాసిబుల్. కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటి? సో నో సొల్యూషన్. ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. సో నెక్స్ట్ mod x గ్రేటర్ దాన్ ఏ. mod x గ్రేటర్ దాన్ ఏ అనేది నెగిటివ్. సో mod x గ్రేటర్ దాన్ ఏ ఎప్పుడు అవుతుంది? mod x గ్రేటర్ దాన్ ఏ ఎప్పుడు అవుతుంది? ఏ అనేది ఏమన్నాం? నెగిటివ్ అన్నాం. ఏ అనేది ఏంటి? నెగిటివ్. సో ఆల్వేస్ అవుతుంది. ఎందుకంటే ఏ అనేది నెగిటివ్, అంటే ఏ అనేది ఇంతకుముందు లాగానే -5 అనుకోండి. ఇప్పుడు mod x అంటే ఏంటి? mod x అంటే నాన్ నెగిటివ్. mod x అంటే నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? 0 ఆర్ పాజిటివ్. ఇప్పుడు 0 కానీ లేదంటే ఎనీ పాజిటివ్ వాల్యూ కానీ ఆల్వేస్ -5 కంటే ఎక్కువేగా. సో 0 ఆర్ ఎనీ పాజిటివ్ నెంబర్, 0 ఆర్ ఎనీ పాజిటివ్ నెంబర్, 0 ఆర్ ఎనీ పాజిటివ్ నెంబర్ -5 అంటే ఏ అనేది ఒక నెగిటివ్ వాల్యూ అన్నాం కాబట్టి మనకు అర్థం అవడం కోసం -5 తీసుకున్నా. లేదంటే మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. -7 తీసుకోండి. -7 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు mod x అంటే ఏంటి? 0 ఆర్ పాజిటివ్. సో ఇప్పుడు 0 ఆర్ పాజిటివ్, 0 కానీ పాజిటివ్ కానీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ -7 కదా. సో 0 అనేది -7 కంటే ఎక్కువే, ఆర్ ఎనీ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా -7 కంటే ఎక్కువే, మోరే. కాబట్టి ఇది ఆల్వేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? x బిలాంగ్స్ టు r. ఇక్కడేమో నో సొల్యూషన్. సో అక్కడ నో సొల్యూషన్, ఇక్కడ ఏంటి? x బిలాంగ్స్ టు r. సో నెక్స్ట్ mod x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a. సో మళ్ళీ -a రాస్తున్నాను. సో x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఏ అనేది ఆల్రెడీ మనం నెగిటివ్ అన్నాం కాబట్టి మనం -a రాయొద్దు. సో mod x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఏ అనేది నెగిటివ్ అన్నాము కాబట్టి ఏ అనేది ఇంతకుముందు -3 తీసుకుందాం. అప్పుడు mod x అంటే ఏంటి? సో డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. mod x అంటే ఏంటి? అయితే 0 అవుతుంది లేదంటే పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు 0 తీసుకున్నా -3 కంటే ఎక్కువే అవుతుంది, 3 తీసుకున్నా కూడా -3 కంటే ఎక్కువే అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడ కూడా ఆన్సరు x బిలాంగ్స్ టు r. ఇక్కడ కూడా x బిలాంగ్స్ టు r. నెక్స్ట్ mod x గ్రేటర్ దాన్ 0. mod x గ్రేటర్ దాన్ 0 అవుతుందా? ఎప్పుడు అవుతుంది mod x గ్రేటర్ దాన్ 0? mod x గ్రేటర్ దాన్ 0. సో mod x అంటే ఏంటి? 0 ఆర్ పాజిటివ్, 0 ఆర్ పాజిటివ్. సో ఇప్పుడు ఇందులో 0 కంటే ఎక్కువనా? 0 అనేది 0 కంటే ఎక్కువ కాదు కదా. 0 అనేది 0కి ఈక్వల్. అంటే సో mod x అంటే యాక్చువల్గా ఏంటి? mod x అంటే అయితే 0 అవుతుంది లేదంటే పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు 0 అనేది 0 కంటే ఎక్కువ కాదు, కానీ పాజిటివ్ వాల్యూ, సో ఏ పాజిటివ్ వాల్యూ తీసుకున్నా కూడా 0 కంటే ఎక్కువే కదా. కాబట్టి ఇది ఆల్వేస్ అవుతుంది ఎక్సెప్ట్ జీరో తప్పించి ఆల్ రియల్ నెంబర్స్. అర్థమైందా? 0 తప్పించి ఆల్ రియల్ నెంబర్స్. 0 దగ్గర ఏమవుతుందంటే 0 గ్రేటర్ దెన్ 0 కాదు కదా, 0 ఈక్వల్ టు 0. సో x వాల్యూ 0 రాశారు అనుకోండి, ఇటు సైడ్ 0 అనే వస్తుంది, అటు సైడ్ 0 వస్తుంది. 0 ఈజ్ మోర్ 0 కాదు కదా, 0 ఈక్వల్ టు 0. సో 0 తప్పించి ఇంకేం తీసుకున్నా సరే, x వాల్యూ 0 తప్పించి ఏది తీసుకున్నా సరే mod x ఏమవుతుంది? ఎక్సెప్ట్ 0 తప్పించి ఏ తీసుకున్నా mod x ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. మరి పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0నే కదా, పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 కదా, ఎక్సెప్ట్ 0.
సో జీరో తప్పించి ఏ నెంబర్ తీసుకున్నా ఎక్స్ అనేది నెగిటివ్ తీసుకున్నా పాజిటివ్ తీసుకున్నా మాడ్ ఎక్స్ పాజిటివ్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ -2 తీసుకున్నా మాడ్ ఎక్స్ ఏమవుతుంది +2 అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నా మాడ్ ఎక్స్ ఏమవుతుంది +2 అవుతుంది. అంటే ఎక్స్ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మాడ్ ఎక్స్ అనేది పాజిటివ్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. సో జీరో తప్పించి జీరో రాస్తే 0 = 0 వస్తుంది. సో నెక్స్ట్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఇది ఆల్వేస్ అవుతుంది. ఎందుకు ఆల్వేస్ ఎందుకు అవుతుంది? మాడ్ ఎక్స్ అంటే ఏంటి? 0 ఆర్ పాజిటివ్. ఇప్పుడు 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైటేగా. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? ఏ గ్రేటర్ దాన్ దీని మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలియాలి మీకు. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటో క్లియర్గా తెలియాలి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటి అర్థము? ఏ అనేది గ్రేటర్ దాన్ బి అని అవ్వాలి ఆర్ ఏ ఈక్వల్ టు బి రెండిట్లో ఏదైనా ఓకే. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలని అర్థం. అలాగే మరి సో మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం ఇక్కడ. మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మాడ్ ఎక్స్ అంటే ఏంటి? ఇదర్ మాడ్ ఎక్స్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు తెలుసు. మాడ్ ఎక్స్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? 0 అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైటేగా. ఎందుకు? గ్రేటర్ దాన్ అని అవ్వాలి ఈక్వల్ టు అని అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. అలాగే పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైటేగా. పాజిటివ్ వాల్యూ ఏంటి? పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైటే కదా. పాజిటివ్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ మీకు మీనింగ్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే రెండు సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి. అంటే ఇప్పుడు మనం ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే సో రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని అవ్వాలి లేదంటే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి అయినా కూడా ఓకే అని అర్థం. అలాగే మరి ఇక్కడ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. అదే పాజిటివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏం సాటిస్ఫై అవుతుంది? గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఏ పాజిటివ్ వాల్యూ తీసుకున్నా కూడా 0 కంటే ఎక్కువే కదా, ఈక్వల్ అవ్వదు. పాజిటివ్ వాల్యూ 0కి ఈక్వల్ అవ్వదు. అంటే ఇక్కడ పై కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ కింద కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 0 = 0 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఆ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అయితే గ్రేటర్ దాన్ అని అవ్వాలి లేదంటే ఈక్వల్ టు అని అవ్వాలి. సో ఏదో ఒకటైనా కూడా ఓకే. సో ఇది ఆల్వేస్ అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే 0 దగ్గర కూడా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 0 అయితే అప్పుడు 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైటేగా. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి అర్థము? సో అయితే గ్రేటర్ దాన్ అని అవ్వాలి లేదంటే ఈక్వల్ టు అని అవ్వాలి. ఈక్వల్ టు అవుతుందిగా, 0 = 0 కాబట్టి అది రైట్. అలాగే నెక్స్ట్ మాడ్ ఎక్స్ లెస్ దాన్ 0. మాడ్ ఎక్స్ లెస్ దాన్ 0 నెక్స్ట్ ప్రాపర్టీ. మాడ్ ఎక్స్ లెస్ దాన్ 0. మాడ్ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుందా? మాడ్ ఎక్స్ అంటే ఏంటి? పాజిటివ్ 0 ఆర్ పాజిటివ్. సో 0 అనేది 0 కంటే లెస్సా? కాదు. 0 అనేది 0 కంటే మీరు బట్టి పట్టకుండా లాజిక్తో ఆలోచించండి. మాడ్ ఎక్స్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? 0 ఆర్ పాజిటివ్. ఇప్పుడు 0 అనేది 0 కంటే లెస్సా? కాదు. పాజిటివ్ వాల్యూ 0 కంటే లెస్సా? కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి దీని నుంచి? నో సొల్యూషన్. సో ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. అలాగే నెక్స్ట్ మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏది కండిషన్ అవుతుంది చూద్దాం. ఎప్పుడు అవుతుంది ఇది? సో మాడ్ ఎక్స్ అంటే ఏంటి? 0 ఆర్ పాజిటివ్. ఇప్పుడు 0 తీసుకుంటే 0 = 0 రైటే కదా. 0 సాటిస్ఫై అవుతుంది. మాడ్ ఎక్స్ అనేది 0 అని అవ్వచ్చు లేదంటే పాజిటివ్ అని అవ్వచ్చు. 0 తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమొస్తుంది? 0 = 0 అవుతుంది. 0 = 0 అవుతుంది. అదే పాజిటివ్ వాల్యూ తీసుకుంటే పాజిటివ్ వాల్యూ తీసుకున్నారనుకోండి, పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఏమొస్తుంది మీకు? పాజిటివ్ వాల్యూ లెస్ దాన్ 0 అవుతుంది, అవ్వదు. కాబట్టి ఇది ఎప్పుడు అవుతుంది? ఆల్వేస్ అవుతుందా అంటే ఓన్లీ ఇది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అంటే ఎక్స్ = 0కి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఎందుకు? ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఇది 0 అయిపోతుంది, అప్పుడు 0 = 0 అవుతుంది కాబట్టి సో సాటిస్ఫై అవుతుంది. అదే 0 కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా ఇదేంటి? పాజిటివ్. ఇదేంటి? పాజిటివ్. పాజిటివ్ అనేది 0 కంటే తక్కువ కానీ 0కి ఈక్వల్ కానీ ఏ పాజిటివ్ నెంబర్ కూడా 0 కంటే లెస్ ఉండదు లేదంటే 0కి ఈక్వల్ ఉండదు. సో దీని నుంచి ఆన్సర్ ఏంటి? ఎక్స్ = 0. సో ఇవన్నీ బట్టి పడితే ఒకదానికోటి రాస్తారు.
సో ప్రతిదీ లాజిక్ తోటి ఆలోచించి, మళ్ళీ ఎగ్జామ్లో ఆలోచించేంత టైం ఉండకుండా టక్మని రాసే విధంగా మీకు ప్రాక్టీస్ జరగాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత బెస్ట్ ఇవి.